వెల్కమ్ టు ఓ న్యూస్ తెలుగు. విద్యుత్ వినియోగదారుల కోసం ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఏపీఈపీడీసీఎల్ ఒక సరికొత్త ఫీచర్లతో మొబైల్ యాప్ని అయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇంతకు ముందు అయితే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్ల ద్వారా విద్యుత్ బిల్లులను చెల్లించేవాళ్ళం. కానీ ఇప్పుడు అది నిలిపివేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే పాత విధానంలో బిల్లుల చెల్లింపు కంటే ప్రస్తుతం తీసుకువచ్చినటువంటి మొబైల్ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారానే ఇంకా సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని కూడా ఈ యొక్క సంస్థ తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఈ కొత్త యాప్ ఉపయోగించడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అని చెప్పి ఏపీఈపీడీసీఎల్ అయితే ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి నుంచి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే ఖచ్చితంగా ఈ యాప్ ద్వారానే చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ మొబైల్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంది, అలాగే విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలి అనేది ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ చూద్దాం. ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి మనం చూసినట్టయితే మనకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ని అయితే మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి ఏపీఈపీడీసీఎల్ అని చెప్పి మీరు అక్కడ టైప్ చేసి సెర్చ్ చేసినా కూడా మీకు అక్కడ యాప్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ యొక్క 16 అంకెల విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీరు ఈ మొబైల్ యాప్ని అయితే ఉపయోగించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ మొబైల్ యాప్ ద్వారా ఉపయోగాలు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఈ సరికొత్త యాప్లో బిల్ పే ద్వారా అత్యంత సులభంగా విద్యుత్ బిల్లులను మనము చెల్లించేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం చేసేటటువంటి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అలాగే పేటిఎం కానీ వీటన్నిటి ద్వారా చేసే బిల్ పేమెంట్ కంటే దీంట్లో అత్యంత వేగంగా కూడా మనము బిల్ పేమెంట్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు అయితే సూచించడం అయితే జరిగింది. నిర్ణీత గడువులో బిల్లులు చెల్లించకపోతే ఎటువంటి పెనాల్టీ అనేది కూడా దీంట్లో మనపై పడదన్నమాట. అదేవిధంగా చూసినట్టయితే సర్వీస్కు సంబంధించినటువంటి విద్యుత్ వినియోగం, బిల్లు చెల్లింపు, విద్యుత్ సరఫరా పరిస్థితి వంటి వివరాలను ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇకపై విద్యుత్ సంబంధిత సమస్యలను సరికొత్త యాప్ ద్వారా అయితే ఫిర్యాదు చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి విద్యుత్ శాఖ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇది అనుసంధానమై ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా సమస్యను ఫిర్యాదు చేసినట్టయితే వాళ్ళు వెంటనే దానిపై చర్య తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. వెంటనే ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. విద్యుత్ మీటర్ సర్వీస్కు ఆధార్ నంబర్ను ఈ యాప్ ద్వారా లింక్ కూడా మనం చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించే వాళ్ళైతే కింద మనం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అక్కడ నుంచి క్లిక్ చేసి కూడా మీరు ఈ యొక్క ఆండ్రాయిడ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క యాప్ స్పెషాలిటీ కూడా ఇంకోటి ఉందండి. అదేంటంటే ఈ యాప్లో మై యూసేజ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసినట్టయితే దాని ద్వారా మీ యొక్క విద్యుత్ మీటర్లో ఉన్నటువంటి రీడింగ్ ప్రకారం ప్రస్తుతం మీరు ఎంతవరకు విద్యుత్ని వినియోగించారు అనేది అక్కడ తెలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మీరు ఎంత విద్యుత్ని అయితే ఉపయోగించారో దానికి ఎంత అమౌంట్ అయితే అయ్యింది, అలాగే మనం చూసినట్టయితే యూనిట్ల సంఖ్యను మనము ఎంటర్ చేయగలిగితే, అంటే మనకు మీటర్లో ఉన్నటువంటి యూనిట్ నంబర్ని మనం ఎంటర్ చేయగలిగినట్టయితే మనకు ఎంత కరెంటు బిల్ వస్తుందో కూడా మనకు మనమే నేరుగా తెలుసుకునేటటువంటి అవకాశం అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. ఎందుకంటే మనకు తెలియకుండా చాలా సందర్భాల్లో చాలా విద్యుత్ని వృధా చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జస్ట్ మనకి ఇది ఒక అవగాహన ఉంటే మనం ఇంతవరకు ఎంతైతే మనము విద్యుత్ని ఉపయోగించాము అని చెప్పి మనకు ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. సో దీని ద్వారా మనము ఎంతో కొంత మనము విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పటి వరకు అయితే
విద్యుత్ శాఖ వారు తీసుకొచ్చినటువంటి ఒక స్పెషల్ యాప్ గురించి అయితే మనం తెలుసుకున్నాం. సో మీకు ఈ యాప్ గురించి మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మర్చిపోకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా కానీ అందరికన్నా ముందు మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.